తిరివార్తలకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో కోటి వీరారావుని మానవతా సంస్థ సీనియర్ సిటిజన్ సభ్యులు అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ డే సందర్భంగా ఘనంగా సత్కరించారు. వీరారావు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా ఎన్నో సత్కారాలు అందుకోవాలని పెన్షనర్ల సంఘ నాయకుడు గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ ఆకాంక్షించారు. సమాజంలో ఉద్ర శాతం పెరుగుతోందని వీళ్ళని ఆదరించాలని ఉండి మానవతా సేవా సంస్థ కార్యదర్శి డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. మంగళవారం ఉప్పులూరులో మానవతా సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉద్ర దినోత్సవాన్ని అధ్యక్షులు పెరుమచ్చి రామకృష్ణరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రంగరాజు మాట్లాడుతూ పెద్దల పట్ల యువత ప్రదర్శించే తీరు సమీక్ష చేసుకోవడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా ప్రపంచ ఉద్ర దినోత్సవం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు వృద్ధులు గమ్ముల రాములు ఉమ్మడి వంజాక్షులను సత్కరించారు. కార్యక్రమ మండల కో చైర్మన్ దంగేడి రామలింగేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎర్ర విక్రమ్, గంధం ఏడుకొండలు, ఓడూరి రాంబాబు, ఎర్ర చిట్టిబాబు, లోకం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సింగిల్ ఒక్కరే జాయిన్ అవ్వాలంటే మొత్తం కుటుంబ సభ్యులు అందరూ అందులో పేర్లు కావాలంటే 1200 రూపాయలు అలా ఉంటుంది. ఏంటంటే మనం వెళ్ళిన స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మన ఉప్పులూరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి ఏంటంటే ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ప్రారంభించడానికి కారకులు ఉపాధ్యాయులైనటువంటి రామచంద్రారెడ్డి గారు. ఈ రామచంద్రారెడ్డి గారు ఒక రోజుని ఆయన స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. ఆ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్లో ఎవరో పట్టించుకోకపోతే ఆయన వెళ్ళి సఫరీలు అవి చేసి ఆయన్ని ఆ పార్టీని హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఆయన మనసులో మెదిలి మనం ఏదైనా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ ఇన్సిడెంట్ తోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం కూడా వృద్ధులు దినోత్సవం అనమాట. ఈ రోజుని వృద్ధుల దినోత్సవం నిమిత్తం పెద్దవారికి సన్మానం చేయాలనే దాంతో మన ఎర్ర విక్రమ్ గారు చెప్తే అయితే మా ఊళ్ళో పెడదామని అనడంతో మేము ఇక్కడికి వచ్చి ఈ రోజుని ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. వచ్చే దీపావళి నాటికి కొలమూరు గ్రామానికి స్వచ్ఛమైన మంచినీరు అందించాలనేదే మా నిర్ణయమని ఎమ్మెల్యే కర్మూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. కొలమూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కార దిశగా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నామని తెలిపారు. వెంకయ్య వయ్యేరు పైప్లైన్ పనులు ప్రయోగాత్మక పరిశీలనలో బాగున్నాయని అన్నారు. గ్రామాల వారీగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పాములపరు సమస్య పరిష్కారం దిశగా ఉందని పేర్కొన్నారు. కోలమూరుకు మంచినీటి సమస్యపై చర్చించి పరిష్కరించనున్నామని వివరించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి మంచినీరు, డ్రైనేజు, ఆట స్థలాలు, కాలువల అభివృద్ధి వంటి పనులు పూర్తి చేయనున్నామని పేర్కొన్నారు. ఈరోజు 1వ తారీఖు పింఛన్ పంపిణీలో భాగంగా సుమారు అప్పుడే ఒక 80% కంప్లీట్ అయింది. ఆ కార్యక్రమంలో భాగంగా నేను ఏపీఐసి చైర్మన్ ఇంత మునుపు ఎమ్మెల్యే రామరాజు గారు, నాగరాజు గారు, సుభాష్ గారు, మొత్తం ఇతర గ్రామ పెద్దలందరూ కలిసి ఆ పింఛన్ కార్యక్రమం తర్వాత ఈ గ్రామంలో ఉన్న తాగునీటి సమస్య, మంచినీటి సమస్య గురించి కూడా చర్చించడం జరిగింది. చాలా వరకు ఇప్పుడు ఆ వెంకయ్య వయ్యేరు మీద ఉన్న ఊర్లన్నిటికీ కూడా ఆ ట్రయల్ రన్ కూడా ఫస్ట్ ఫేజ్ బాగానే అయింది. ఆ పరిమళ వాటర్ లైను ఇండివిజువల్గా కొన్ని గ్రామాలకి సమస్యలు ఉన్నాయి. అవి అక్కడున్న సమస్యలని దేనికి అది విడిగా తీసుకుని ఆ సమస్యకి పరిష్కారం ఆల్రెడీ కొన్ని గ్రామాలకు చేసాం. ఈ సమస్య ఇప్పుడు స్పెసిఫిక్గా అంతకుముందు పాములపూర్ సమస్య దాని ఎండింగ్లో ఉంది. ఈ సమస్య కూడా ఈరోజు సాయంత్రమే, మీరు కూడా రండి, ఈరోజు సాయంత్రమే దీనికి ఒక పరిష్కారం చూసి దాని అమలు కూడా ఒక 15-20 రోజుల్లో ఎలా చేయాలి అనే దాని మీద డెఫినెట్గా దీపావళి నాటికి సాయశక్తుల మీ గ్రామానికి మంచి నీరు అందేలాగా చేయాలి అనేది మా నిర్ణయం. తప్పకుండా అనుకున్న సమయానికి అవుతుందని అనుకుంటున్నాం.
ఏపీఐఐసి చైర్మన్ మంత్రి రామరాజు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచి అందజేస్తున్నామని తెలిపారు. తొలి రోజే 90% మించి పంపిణీ చేయడం పూర్తయిందని అన్నారు. ఈరోజు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో తెలియజేసినటువంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా పెన్షన్ స్కీమ్స్ అన్నీ కూడా గతంలో ఉన్న దానికన్నా పెంచుతూ, అంటే మొట్టమొదటిగా పెన్షన్ స్కీమ్ ఏదైనా గుర్తుకొచ్చిందంటే నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల్లో ప్రారంభించి దాన్ని 2000 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లే భాగంలో సుమారుగా 1875 రూపాయల వరకు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు 4000 రూపాయలు తీసుకెళ్తే 2875 రూపాయలు ఒక తెలుగుదేశం కానీ ఈరోజు జనసేన కూటమిలో భాగం కానీ ఈరోజు పెన్షన్ స్కీమ్ ఇస్తూ, గతంలో చెప్పేవారు మొట్టమొదటి తారీఖున మేము పెన్షన్ ఇస్తున్నాం, వాలంటరీ వ్యవస్థారని చెప్పి గత ప్రభుత్వం చెప్పేది. అట్లా ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఏదైనా ఆదివారం సెలవు వస్తే కూడా 31వ తారీఖు కానీ 1వ తారీఖు కాకుండా ముందరే ఒక రోజు ముందరే ఇచ్చి ఈరోజు ఒక్క రోజులోనే 90% పూర్తి చేసుకునే 100 గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో చేసుకుంటూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గౌరవ శాసనసభ్యులు కానీ రఘురామకృష్ణరాజు గారు కానీ అందరూ ఈ కార్యక్రమాల్లో ప్రతి చోట పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని ముందర తీసుకెళ్తున్నారు. గతంలో ఉన్నటువంటి పెన్షన్ కూడా 15,000 రూపాయలు ఏదైతే పూర్తిగా వికలాంగులు ఉన్నారో వాళ్ళకి కానీ, మధ్యంతర వికలాంగులకు 6,000 రూపాయలు కానీ, వృద్ధులకు 4,000 కానీ అభయాస్తంగా అన్నీ కూడా ఒకే రోజున ఈరోజు నాయకులందరూ కర్నూలు రఘురామకృష్ణరాజు గారు కానీ, నాగరాజు గారు కానీ, సుభాష్ గారు కానీ, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు బాలరాజు గారు కానీ అందరూ సమక్షంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క స్కీము కూడా వాలంటరీ వ్యవస్థ కొనసాగించాలనేది తరువాతి పక్షం అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క రోజుని కూడా ఫస్ట్ రోజునే క్లియర్గా పెన్షన్ ఇస్తున్నందుకు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీ కూటమిని అభినందిస్తూ ఈ కార్యక్రమ పాల్గొన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ పేర్చెల సుభాష్ మాట్లాడుతూ కలిగొట్టలో కొలమూరు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం వల్ల అక్కడికి వెళ్లేందుకు ఎవరు ముందుకు రావడం లేదని తెలిపారు. రహదారులు వేయాలంటే 2 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. గ్రామంలోని కొనుగోలుకు భూములు ఉన్నాయని ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందించాలని కోరారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిక నాగరాజు మాట్లాడుతూ వేర్వేరు గ్రామాలకు చెందిన పేదలకు మరొక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు కేటాయించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీ వేగవంతంగా జరుగుతుందని వివరించారు. కార్యక్రమ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కరిమెడక నాగరాజు, కస్టడీ ఇన్ఛార్జి పేర్చెల బాలరాజు, గ్రామ సర్పంచ్ ననిపాల్ రాంబాబు, ఎంపీడీఓ రవీంద్ర తదితరులు మాట్లాడారు. ప్రధాన రహదారులపై సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురి చేసే వారిని గుర్తించి పెనాల్టీలు వేయాలని పోలీసులకు ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. కోలమూరులో బైక్ పై కూర్చొని పక్కనున్న వ్యక్తులతో మాట్లాడుతుండగా వెనక నుంచి సెల్ ఫోన్లో మాట్లాడుతూ మరో వ్యక్తి వచ్చి వేగంగా ఢీకొట్టిన సంఘటనలో కోలమూరు జనసేన ముఖ్య నాయకుడు విన్నకోట మణికంఠకు తీవ్ర గాయాల పాలైన సంఘటన తన దృష్టికి ఈ రోజే వచ్చిందని అన్నారు. బాధితుడి మణికంఠను ఏపీఐఐసి చైర్మన్ మంత్రి రామరాజు, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కన్వీనర్ పేర్చెల సుభాష్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిక నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్చెల బాలరాజు, తోటరాము తదితరులతో కలిసి మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనను బాధితులు వివరించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కారు, మోటార్ సైకిల్ నడిపే వ్యక్తులు అత్యవసరంగా సెల్ ఫోన్ మాట్లాడాల్సి వస్తే రహదారి అంచులకు కూడా దిగితే మంచిదని అన్నారు. మీరు పైకి పోతూ పక్కన ఉన్నవారిని కూడా పైకి పంపొద్దని విజ్ఞప్తి చేశారు. నిదానంగా వెళ్లడం వల్ల ఎటువంటి నష్టం ఉండదని తెలిపారు. వారానికి 2 రోజులు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ సెల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడిపే వ్యక్తులను పట్టుకొని తొలిసారి 1000 రూపాయలు చొప్పున జరిమానా విధించాలని ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లోనూ ఈ రకమైన నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చునని ఎమ్మెల్యే వివరించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. బ్రెయిన్ ఆపరేషన్ జరిగిన విజయశ్రానికి చెందిన చెల్ల సత్యనారాయణకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ మొత్తాన్ని 15,000కు పెంచి అందజేశారు. మంగళవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారునికి మనోధైర్యం కల్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి అనారోగ్య సమస్యలు బాధపడుతున్న వారికి 15,000కు పెన్షన్ పెంచి అందించడం జరుగుతోందని తెలిపారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని మంత్రి దుర్గేష్ సత్యనారాయణకు మనోధైర్యాన్ని కల్పించారు. ప్రసిద్ధి చెందిన కొత్తపేట స్వయంభూ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయ ఈవో సోమాల శివ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. సోమవారం మహాశివరాత్రి కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఆలయ ఈవో సోమాల శివ విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని భక్తులు న్యూస్ ఛానళ్లకు తెలిపారు. భక్తుల ఆవేదనను న్యూస్ ఛానల్ వారు గ్రూప్ ద్వారా తెలిపారు. దీంతో ఈవో మంగళవారం విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలివెల శివాలయంతో పాటు మరికొన్ని ఆలయాల్లో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. అందువల్ల ఇక్కడ రెగ్యులర్గా విధులు నిర్వహించలేకపోతున్నానని అన్నారు.
సోమవారం శనివారం తప్పకుండా పలివెల శివాలయంలో భక్తులకు అందుబాటులో ఉంటానని, మిగిలిన రోజుల్లో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆలయాలకు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. మహాశివరాత్రి సోమవారం రోజున తనకు కోర్టు పనులు ఉండడం వల్ల అమరావతి వెళ్లడంతో విధులకు హాజరు కాలేకపోయానని వివరణ ఇచ్చారు. ఆలయాలు ఇన్ఛార్జిగా ఉన్న కారణం చేతండి అన్ని ఆలయాలు కూడా చూసుకోవాలి కాబట్టి దాని మీద అండి ఇక్కడ శనివారం సోమవారం కూడా కంపల్సరీ అటెండ్ అయ్యి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ సోమవారం అటెండ్ అవుతున్నానండి. నిన్న మట్టికి ఇలాగ ట్రిబ్యునల్కి ఎండోమెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళడం వల్ల రాలేకపోయాను. సిబ్బందికి కూడా అన్ని పురమాయించి వెళ్ళానండి. ఇక్కడ నుంచి ఆలయంలో ఇబ్బంది లేకుండా అన్ని దగ్గర నుంచి చూసుకుంటే బయట తీసుకున్నాం సార్. అది జాగ్రత్తగా చేస్తామండి ఇబ్బంది లేకుండా భక్తులకి. జిల్లాలో ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరుగుతోందని, ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. మంగళవారం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతి వెలగపూడి నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులతో SSR 2025పై సమీక్ష నిర్వహించారు. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఇతర నియోజకవర్గ ఎలక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు యువ ఓటర్ల నమోదు విషయంలో ఈఆర్ఓలు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. SSR 2025 ప్రక్రియలో భాగంగా 16,21,015 మంది ఓటర్ల జాబితా ఇంటింటికి సర్వే చేపట్టడం జరిగిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో గౌరవ వృద్ధాప్యం అనే అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 60 సంవత్సరాలు దాటిన వారికి ప్రతి కమ్యూనిటీ సెంటర్లో బీపీ, షుగర్, ECG ఇతర పరీక్షలు చేస్తారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు తెలిపారు. ఫిజియోథెరపీ సేవలు కూడా అందజేస్తారని తెలిపారు. బాల్యంలో ఉన్న అవస్థలన్నీ వృద్ధాప్యంలో పునరావృతం అవుతాయని, మానవ ఆధ్యాత్మిక బాంధవ్యం అలవర్చుకొని వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారికి సరైన సంరక్షణ ఏర్పాటు చేసి వారిని సంతోషపరచాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పొడగట్లపల్లిలో జగన్మోహన్ రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ముఖ్య అతిథిగా హాజరై 54 మంది వృద్ధులకు శాల్వాలు కప్పి నూతన వస్త్రాలతో సన్మానించారు. నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో 90 మొక్కలను డాక్టర్ ఉమర్ అలీ షా పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఉమర్ అలీ షాను సత్కారం చేసి సన్మాన పత్రిక జ్ఞాపకతో సత్కరించారు. ప్రముఖ కవి అన్నవరం కంచిబొట్ల కృష్ణ ప్రభాకర్ రావు సన్మాన పత్రిక చదివారు. వేద పండితులను స్వామి ఘనంగా సన్మానించారు. ప్రముఖ యోగ గురువు కరి సత్యనారాయణ రెడ్డి, వాసవి కళ్యాణ మండపం అధ్యక్షుడు పులపతి గోపాలకృష్ణ, గోపిశెట్టి రామప్రసాద్, పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, నందం తాతయ్య తదితరులు పాల్గొన్నారు. వృద్ధులందరికీ కూడా వారు డాక్టర్ జగన్మోహన్ రావు గారి దంపతుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమంలో వేద పండితులు యొక్క ఆశీర్వచనములు పొంది మన శర్మ గారు వారి యొక్క మహోన్నతమైనటువంటి వ్యాఖ్యానంతో ఈ సభ ప్రారంభించుకున్నాం. ఈ సభలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభ ఆశీస్సులు తెలియజేస్తూ, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వృద్ధుల యొక్క ప్రాశస్త్యాన్ని, వృద్ధుల యొక్క జీవన విశిష్టతలను ఏ విధంగా మనం ఈ జీవన విధానంలో సాగించవలసినటువంటి మార్గదర్శకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో భాగంగా మానవ జన్మ అనేటువంటిది తల్లి గర్భంలో అండము పిండముగా మారి ఆ గర్భాలయంలో సృష్టింపబడి అది ఈశ్వరాలయంగా అన్వయింపబడేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలయం గర్భాలయం ఈశ్వరాలయం. ఆ ఈశ్వరాలయం నుండి 9 మాసాలు ఆ ఈశ్వరాలయంలో వసించి భూపత్రమై శిశువుగా మానవ జన్మ పొంది బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అని 4 దశలుగా ప్రయాణం సాగించి చివరికి వారి మత ధర్మ సంస్కారాలను బట్టి అది భౌతిక ప్రపంచాన్ని విడిచి అభౌతికమైనటువంటి భగవత్ స్వరూపమైనటువంటి
మార్గంలో ప్రయాణం సాగించి ముముక్షత్వం పొంది తరించడం జరుగుతుంది. ఈ విధంగా మానవ జన్మ యొక్క ప్రయాణం తల్లి గర్భంగా ఉన్నటువంటి ఈశ్వరాలయం నుండి ప్రారంభమై పంచభూతాల్లో మిళితమయ్యేంత వరకు ఉన్నటువంటి ఈ జీవన కాల ప్రవాహంలో ఉన్నటువంటి ఘట్టాలను విశ్లేషించుకున్నట్లయితే బాల్యదశ నుండి మనకు తెలియబడుతుంది. ఈనాటి బంగారు మాట. నిజాయితీ నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.